హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా మినీ గార్డెన్లో పండిన చుక్కకూరతో పప్పు చేస్తున్నాను. ఎంతైనా మన గార్డెన్లో పండిన వాటితో చేస్తే ఆ ఫీలింగే వేరు కదా. చుక్కకూరలో చాలా పోషక పదార్థాలు ఉండడం వలన హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇది మెయిన్గా లేడీస్లో ఫ్రీక్వెంట్గా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. చుక్కకూరని ముందుగా 2 నుంచి 3 సార్లు శుభ్రం చేసుకొని తరిగి పక్కన పెట్టుకోవాలి. చుక్కకూరని కాడలతో బలంగానే వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది మనకి ఇంట్లోనే పండింది కాబట్టి లేతగానే ఉంటుంది. మీరు బయట కొన్నది అయితే కనుక ఒక్కసారి కాడని తుంచి చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాముల కందిపప్పు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి గరిటెతో అంతా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని గ్యాస్ మీద పెట్టి ఒక 6 విజిల్స్ వరకు రానివ్వండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 మినిట్స్ వరకు ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచి అప్పుడు మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకి చక్కగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ పప్పుని మెత్తగా ఎదుపుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు అంతా కలిసేలాగా మరొకసారి కలుపుకోండి. ఉప్పు ఎప్పుడు కూడా పప్పు ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి, ముందు వేసుకుంటే పప్పు అనేది సరిగా ఉడకదు. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని పప్పులు కొంచెం దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోండి. ఇప్పుడు అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు 4 నుంచి 5 వేసుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి. గుప్పెడి కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేగిన తర్వాత లాస్ట్ చిటికెడు ఇంగువ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని వేడివేడి తాలింపులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకుంటే సరి, రుచికరమైన చుక్కకూర పప్పు రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.